సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించింది ఆ శివుడే అని చెబుతూ ఉంటారు. అలాంటి శివుడి గురించి 3 నమ్మలేని నిజాలు చెప్తాను వినండి. 1. శివపురాణాన్ని అనుసరించి శివుడు శూన్యం నుండి ఉద్భవించాడు. శ్రీ మహావిష్ణువుని బ్రహ్మని ఈ సమస్త బ్రహ్మాండాన్ని శివుడే సృష్టించాడు. 2. శివుడి మెడలో ఉండే వాసుకి పాము 3 చుట్లు చుట్టుకుని ఉంటుంది. ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆ శివుడి ఆధీనంలో ఉంటాయని సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే ఆదిశేషుడు వాసుకి అన్న. వీరిద్దరూ కశ్యప ప్రజాపతికి కద్రువకి జన్మించారు. 3. శివుడే ఈ సృష్టిలో మొదట గురు శిష్య పరంపరని మొదలుపెట్టాడు. సప్తఋషులు శివుడి శిష్యులే. సప్తఋషులు శివుడి నుండి పొందిన జ్ఞానాన్ని లోకమంతా ప్రచారం చేసి గురు శిష్య పరంపరని కొనసాగించారు. ఈ సప్తఋషుల వల్లే భిన్న సంస్కృతులు ధర్మాలు విశ్వమంతా వ్యాపించాయి. హర హర మహాదేవ అని గట్టిగా చెప్పండి.